ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదేదో డ్రామాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు గెలవాలని అబద్ధాలు తండ్రి ఏమో అప్పుల అప్పారావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ప్రతి విషయంలో అప్పులు చేసుకుంటూ పోయిండో ధనిక రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తండ్రేమో అన్ని అప్పుల పాలు చేస్తే ఈ కొడుకేమో అన్ని డ్రామాలు చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వారు ఎలా మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కంటోన్మెంట్ నియోజకవర్గం లేకుండే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లేనట్టు మాట్లాడుతున్నారు. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ తండ్రే ముఖ్యమంత్రి, వీరే మున్సిపల్ మినిస్టర్ ఉండే 10 సంవత్సరాల్లో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. వారు మున్సిపల్ మినిస్టర్ అయినప్పుడు వారు మాకు కంటోన్మెంట్ కి ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగునీటి సమస్య ఉండే, ఆ సమస్యని పరిష్కారం చేయలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే వెంటనే అంతకు ముందుకు కంటోన్మెంట్ బోర్డు కి HMWS నుంచి 5.9 MGD వాటర్ సప్లై ఉంటే నేను వెళ్ళి అడగంగానే 6.9 MGD సప్లై ఇచ్చారు. ఈ 6.9 MGD అంటే 18% వాటర్ సప్లై గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈవెన్ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1 MGD ఇవ్వడం జరిగింది.